మట్కా మూవీ చూడడం జరిగింది, తెలుగు మూవీ మట్కా. ప్లీజ్ గో టు వాచ్ తెలుగు మూవీ అండ్ దెన్ అదర్ లాంగ్వేజెస్. అండ్ నేనైతే మట్కా ఆడలేదండి, వేరే వాళ్ళు ఆడించా, 3000 ప్రాఫిట్ వచ్చి మిగతా లాస్ అయింది. సో మట్కా సినిమా చూసి ఆడదాం అనుకున్నా, దాని తర్వాత అర్థమైంది ఈ మట్కా వల్ల ఆడితే జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పేసి. సో వరుణ్ బాబు గారి ప్రయాణం, వరుణ్ బాబు గారి ప్రయాణం ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఈ సినిమాలో చూపించడం జరిగింది. పని కావాలంటే లాక్కోవాలి, అడుక్కోకూడదు అనేటువంటిది. అండ్ ఏ పని అయితే చేస్తామో అక్కడనే ఆగిపోకూడదు, ముందుకెళ్ళాలి, లేకుంటే షీకుల కింద అయిపోతామని విలన్ కాన్వర్జేషన్. ఈ విధంగా కాన్వర్జేషన్ తో సినిమా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా కథలో లీడ్ గానీ లాగ్ గానీ లేదు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో సినిమా ఎలా కన్ఫ్యూజన్ లో వదిలేశారంటే పార్ట్ 2 ఏమైనా ఉందా అనేటువంటిది. ఆ రైటర్ అండ్ డైరెక్టర్ ఏదైతే ఉన్నాడో ఆయన కరెక్ట్ గా రాసుకున్నాడు, ఎవరు కూడా పుల్ల పెట్టలేదేమో మధ్యలో, అందుకని సినిమా ఆయనకు తగ్గట్టుగానే వచ్చింది. అదే ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఫస్ట్ హీరోయిన్ వేరు మీనాక్షి చౌదరి, సెకండ్ హీరోయిన్ తో ఫస్ట్ హీరోయిన్ అయిపోతుంది సినిమాలో. అది ట్విస్ట్. 33% రిజర్వేషన్ ఇచ్చారు ఆయన డైరెక్టర్ హీరోయిన్ కి, మీనాక్షి చౌదరికి. అండ్ ఇంకో విషయం, సినిమాకి రేటింగ్ కావాలా అంటే మట్కాలో 3 digits ఉంటుంది, సింగిల్, డబుల్, ట్రిపుల్. 4 కూడా ఉందేమో తెలీదు, ఉంటే 4 వేసుకోండి. ఓకేనా? ఓకే రైట్. చాలా బాగుంది, అంటే చాలా బాగుంది. వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకు చూస్తే కూడా ఏమి అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీ పెట్టిండు, సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీ స్టోరీ పెట్టిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఉంటారా మట్కల యాక్షన్ మన చూస్తుంటే కూడా ఎంత బాగుందంటే వరుణ్ తేజ్ గారిది. అంటే ఇంతవరకు ఆయన మనం ఒక గద్దలగొండ గణేష్ సినిమాలో చూసినామంటే విలన్ యాక్టింగ్, అంటే సారీ అలా యాక్టింగ్ ఎంత బాగా చేసిండో, దానిలో కంటే ఇలా 10 చేసిన యాక్టింగ్. అంటే ప్రతి సీన్ చూసినా కూడా మనకు ఒక ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. అది ఏదైనా ఇంత బాగా చేసిన అనిపిస్తుంది. వారే వా, మెగా ఫ్యామిలీ నుంచి మళ్ళీ పేరు నిలబెట్టింది అనుకోవచ్చు వరుణ్ తేజ్ గారు. మనకు రామ్ చరణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత అంటే మళ్ళీ ఒక వరుణ్ తేజ్ అని చెప్పొచ్చు మెగా ఫ్యాన్స్ నుంచి. ఆయన నటనలో మాత్రం విశ్వరూపం చూపించేసిన మన వరుణ్ తేజ్ గారు అంత బాగా చేసిండు. నిజంగా చెప్పాలంటే యాక్సెప్ట్ చెప్పాలి. స్టార్టింగ్ లో మనకి మేము అప్పట్లో పోకిరి వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ లో కూడా బాగాలే అన్నారు. తర్వాత ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది పోకిరి. ఇప్పుడు కూడా మట్కా కూడా మనకు అలానే అనిపిస్తుంది. ఒక పోకిరి చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుందో ఈ మట్కా కూడా స్టార్టింగ్ చూస్తే మనకు అర్థం కాదు. అది రాంగా ఏంటంటే ఇది మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది మట్కా నాకు అనిపిస్తుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. వరుణ్ తేజ్ కెరియర్ లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ హీరోయిన్ లక్కీ భాస్కర్ లో ఉన్న హీరోయిన్ కూడా ఇలా యాక్టింగ్ చేసింది. ఆమె చనిపోతుంది అంటే కథ తగ్గట్టు ఉంటుంది హీరోయిన్, కానీ ఆమె కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఒక కొత్తగా చేసింది, ఒక డిఫరెంట్ గా చేసింది. ఎక్కడ కూడా తగ్గలేదు ఆమె. అందులో ఒక చిన్న పాప ఉంటుంది, హీరో మన వరుణ్ తేజ్ పాప ఉంటుంది, ఆ పాప కూడా యాక్టింగ్ బాగా చేసింది. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది మంచి సినిమా, ఆదరించండి. మెగా ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలం ఎగరేసుకుంటారు. బెస్ట్ మూవీ, సూపర్. ఆల్ పైకి కింద అంటున్నారు, పైన అంటున్నారు. మట్కా సినిమా అయితే చూశాను, సినిమా అయితే నాకు నచ్చింది. వరుణ్ తేజ్ కి మంచి కంబ్యాక్ అంటే మట్కా సినిమా అయితే. స్టోరీ వైజ్ పరంగా చూసుకుంటే కనుక సిమిలర్ టు కేజీఎఫ్ అండ్ పుష్పలా ఉంటుంది. అది ఇల్లీగల్ బిజినెస్, గోల్డ్ బిజినెస్, స్మగ్లింగ్ బిజినెస్, ఇది మట్కా బెట్టింగ్ బిజినెస్. సో గవర్నమెంట్ కి తెలియకుండా బిజినెస్ చేసే ఏవైతే ఉంటాయో, ఇల్లీగల్ గా ఎదిగే క్యారెక్టరేషన్ ఉంటాయో, సేమ్ అటువంటి క్యారెక్టరేషన్. వరుణ్ తేజ్ క్యారెక్టర్ ఏంటంటే మన గత సినిమాలతో పోల్చుకునే గని కానీ, గాంధీధర్ అర్జున కానీ, ఆపరేషన్ వాలంటీర్తో వరుణ్ తేజ్ మార్కెట్ డెల్ అయింది, ఒక మంచి హిట్ పడట్లా. సో వాటితో పోల్చుకుంటే మట్కా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చే మనకి ఏంటంటే నెక్స్ట్ సినిమా అయితే ప్యూర్ ప్రెడిక్టబుల్, కొత్తగా అంటే ఉండదు, బట్ ఎంజాయ్ చేస్తాం, బోర్ కొట్టదు ఎక్కడ. మనకి మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కానీ, ఒక లవ్ ట్రాక్ కానీ, వాడు ఎదిగే డైలాగ్స్ కానీ, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ హైతో స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడో డెల్ అయిపోతుంది సినిమా. ఆ డెల్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes అయితే డెల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సినిమా అయితే. ఓవరాల్ గా సినిమా బాగుంటుంది. డ్రాబ్యాక్ ఏంటంటే పాటలు అసలు బాగా, బీజిఎం బాగుంది కానీ పాటలు ఒక డ్రాబ్యాక్. కొన్ని పాటలు కూడా అనవసరంగా వచ్చే మంచి సీన్ లో అనుకుంటాం. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాం. మన ట్రైలర్ లో కూడా చూసాం ఎన్ని గెటప్స్ ఉంటాయో. సో ఎక్స్పెక్టేషన్ కొద్దిగా తగ్గించుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సేమ్ అంటే కొత్తగా ఏం రావట్లేదన్న రొటీన్ స్టోరీలో తీస్తున్నారు. తీయడం తప్పలేం కాదు, ఎంగేజ్ చేయాలి ఆడియన్స్ ని, విసిగించుకోడు. అలా విసిగించలేదు సినిమా. ఓవరాల్ బాగుంది సినిమా. నిజంగా చెప్తున్నా భయ్యా, నిజంగా చెప్తున్నా ఒక విషయం భయ్యా, గవర్నమెంట్ రిక్వెస్ట్ ఆరోగ్యం మంచి కాదు గుట్కా. నేను చూసా మట్కా ఎప్పుడు అమ్మాయిలు అడగదు, ఏ చూసి సినిమాతో తన ప్రాణం పెట్టాలి వరుణ్ తేజ్. నిజంగా అన్నం వేసుకుంటాం కరేపుతాను, అందరం చంపేసాం మీనాక్షి చౌదరి. ఒకటి చెప్తానండి, సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి. కష్టపడేవాడు ఎప్పటికైనా కాలం ఎగేసిన పాయింట్. ఇప్పుడు
ఒక మెగా ఫ్యాన్ చెప్తున్నా, సినిమా చాలా చాలా బాగుంది. ఈ సినిమా మట్కాన కన్నా గద్దెలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుండేది, చాలా బాగుందన్న. నిజంగా కరుణాకర్ కుమార్ నిజంగా ఒక మంచి వినమడే పేరు, మంచి డైరెక్టర్ అనిపించదు. నిజంగా బెల్లం అల్లం డైరెక్టర్ సలాం చాలా మంచి తీసాడు డైరెక్టర్. నిజంగా చాలా మంది అంటే లాగ్ ఎక్కలేదన్న, ప్రతి సీన్ కూడా అరే ఇంత బాగుందా ఫీలింగ్ వస్తుంది. 19th సెంచరీకి వెళ్ళిపోయిన మన అంటే ఈ సినిమా ఇలా ఉంటుందా, ఈ రకమైన ఫీలింగ్ ఉంటుంది. తను మెయిన్ గా అన్న వరుణ్ తేజ్ యొక్క గెటప్స్ ఒకసారి కూలర్ లాగా ఉంటాడు, ఒకసారి ఒక లీడర్ లాగా ఉంటాడు, ఒకసారి గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు. వామ్ ఆ గెటప్స్ అయితే చాలా బాగుంది. నిజంగా మెగా ఫ్యాన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, గేమ్ చేంజర్ తో వస్తున్నాం. రచ్చ రచ్చ రంబలు ఉండబోతుంది, చాలా బాగుంది. మన తెలుగు సినిమా దయచేసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.